ఎందుకు అక్రమంగా జర్నలిస్ట్‌తో ఎక్కడైతే అక్కడ ఉన్న మీడియా మిత్రులతోని వాళ్ళకి వాయిస్ ఇచ్చే టైంలో ఎందుకు అక్రమంగా అరెస్ట్ చేయాల్సి వస్తుంది ప్రభుత్వం అంటే ఏం చెప్తారు? ఏమీ లేదు. ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభు నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజలకు చేస్తున్నటువంటి మోసాన్ని ఎప్పటికప్పుడు దాచిపెట్టడం, కప్పిపెట్టడం, మాట్లాడేటటువంటి వాళ్ళ గొంతు నొక్కినట్లయితే, వాళ్ళని బెదిరించినట్లయితే, వేధించినట్లయితే వాళ్ళే భయపడి మాట్లాడటము, ప్రభుత్వం చేసే మోసాన్ని, వంచనని, ద్రోహాన్ని మాట్లాడుకుంటారు అన్నది కాంగ్రెస్ పార్టీ ఎంచుకున్నటువంటి మార్గం. కానీ వాళ్ళకి తెలియనిది ఏంటంటే ఈ దేశంలో ఇందిరాగాంధీ లాంటి నాయకురాలే ఎమర్జెన్సీ పెట్టి ప్రజాస్వామిక గొంతులని, హక్కుల కోసం మాట్లాడేటటువంటి వాళ్ళని ఎంత బెదిరించినా, ఎంత చేసినా, ఎన్ని కుట్ర కేసులు, ఎన్ని అక్రమ కేసులు బనాయించినా బాజాప్తా ధైర్యంగా నిలబడి ఎదిరించి మాట్లాడినటువంటి వ్యవస్థ భారతదేశం. అక్కడ మీరు ఏమైనా పోలీసులకు పర్మిషన్ లేకుండా ధర్నాలు కానీ ర్యాలీ ఏమైనా ఆర్గనైజ్ చేశారా? ఇప్పుడు అక్కడ మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని విచారణకి ఈడీ పిలిచింది. ఈడికి వెళ్ళిండ్రు ప్రజాస్వామ్యబద్ధంగానే. మేము సంఘీభావంగా అక్కడ మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా వెళ్తున్నప్పుడు సంఘీభావంగా ఆయన నిలబడ్డం. ఇంకేమీ లేదు. ఆయన లోపలికి కేటీఆర్ గారిని లోపలికి పంపించిన తర్వాత మమ్మల్ని అందరిని కూడా పోలీసులు ఎక్కడ ఉండమంటే అక్కడ నిలబడ్డాం. అక్కడ కాదు ఇక్కడి వరకు ఉండాలంటే అక్కడే కార్లు దిగినాం. మీరు ఇక్కడి నుంచి అక్కడ పక్క జరగనంటే పక్కకి పోయినాం. ఆ పక్కన కాదని రోడ్ అవతల ఉండండి అంటే రోడ్ అవతల పెట్టి ఆడ చెట్టు కింద ఎక్కడ ఉంటే కూడా అక్కడ కూడా ఉన్నాం. అక్కడ కూడా మళ్ళీ రోప్ పార్టీ వచ్చి వాళ్ళని మమ్మల్ని అడ్డంగా నిలబడినా ఉన్నాము. కానీ మీడియాతో మాట్లాడుతున్నాం, అందరం బయటలు ఇస్తున్నాం. ఏం జరుగుతుంది, ఎందుకు ఈ ఫార్ములా అయింది, ఈ ఫార్ములా పేరు మీద ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈడీని అడ్డం పెట్టుకొని, ఏసీబీని అడ్డం పెట్టుకొని ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకమైంది, ఈ నిరంకుశత్వ పాలనేది, ఇది దుర్మార్గమైనటువంటి రాక్షస పాలనేది అనేది మాట్లాడుతున్నాం. మీడియాతో మాట్లాడుతున్నాం, వివరిస్తున్నాం, చెప్తున్నాం. మీడియా అడిగినందుకు మాతో మాట్లాడుతున్నాం. దాన్ని మీడియాతో మాట్లాడటం వల్ల ప్రజలకు పోతుంది కాబట్టి అది పోకుండా గొంతు నొక్కడం కోసం, తప్పేయడం కోసం మాట్లాడేటటువంటి వాళ్ళందరినీ కూడా దౌర్జన్యంగా అప్పటికప్పుడు ఏం లేదు, నిరసన లేదు, ధర్నా లేదు, మేము రివోల్ట్ అయ్యింది లేదు, ఏమీ లేదు. ప్రశాంతంగా మీడియాతో ఇట్లా ఇప్పుడు మీతో మాట్లాడుతున్నట్టుగానే అందరం అభిప్రాయాలు మాట్లాడుతున్నాం. అడిగిన ప్రశ్నలకు సమాధానంగా మా అభిప్రాయాల్ని మా సమాజాన్ని పంపిస్తున్నాం. అంతే. రావటం దౌర్జన్యం, కార్లకి పోలీస్ వెహికల్స్ వచ్చి అరెస్ట్ చేయడం, తీసుకుపోవడం. దాని అర్థం అంతే కదా. ఎందుకు అంటే వీళ్ళు మాట్లాడటం వల్ల వాళ్ళ మోసం బయటపడుతుంది. ఆ మోసాన్ని ఎండగడుతున్నటువంటి వాళ్ళని గొంతు నొక్కుతున్నారన్న విషయాన్ని మేము చెప్తున్నాం కాబట్టి దాచిపెట్టడం కోసమే కేవలం ఏం చేసినా కూడా నడుస్తుందని ఒక ఎమర్జెన్సీ చీకటి రోజులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మాకేం కొత్తనా? తెలంగాణ ఉద్యమంలో ఇంతకంటే ఎక్కువ నిర్బంధాన్ని, ఇంతకంటే ఎక్కువ అణచివేతను చూసినటువంటి వాళ్ళం. వాటన్నిటిని ఎదిరించి, ధిక్కరించి, తిరగబడే తెలంగాణ సాధించుకున్నటువంటి వాళ్ళం. ఊరికి ఏం రాలేదు తెలంగాణ. అటువంటిది ఈ కేసులకి భయపడతామా? భయపడేది ఏం లేదు. బరాబర్ ఇంకా రెట్టింపు ఉత్సాహంతో కొట్లాడతాం. కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి మోసాన్ని, ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి హామీని విడమర్చి చెప్తాం. ఆ మోసాన్ని ప్రజల ముందు చెప్పి ఎండగట్టి రాజకీయంగా ఆ పార్టీ భూస్థాపితం చేసేంత వరకు, అధికారాన్ని భూస్థాపితం చేసేంత వరకు వదిలిపెట్టేది ఏం లేదు. రైట్. ప్రస్తుతం మనతోని మాజీ టీఎస్పీఎస్సీ కమిషన్ మెంబర్ ఉన్నారు సుమిత్ర ఆనంద్ గారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకు మీడియాతో మాట్లాడుతున్న నేపథ్యంలో బలవంతంగా అక్రమ అరెస్ట్ చేసి దాదాపు 8 గంటలు పోలీస్ స్టేషన్లో ఎందుకు ఉంచాల్సి వచ్చిందనే విషయం మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఎందుకు ఒకవైపు అక్కడ ఏం నిరసన తెలిపకున్నా సరే బలవంతంగా అక్కడ ఉన్న జీబులెక్కించి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళిన అసలు ఏమైంది అక్కడ? మేము మా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి సంఘీభావం తెలియజేయడానికి ఈడీ ఆఫీస్కి వెళ్ళినాము. చాలామంది బీఆర్ఎస్ శ్రేణులు అక్కడ జమగూడడం జరిగింది. ఆ క్రమంలో భాగంగానే మేము అక్కడ మీడియా మాట్లాడుతూ ఉంది, ఏం జరుగుతూ ఉన్నది. నేనైతే టీ న్యూస్లో మాట్లాడుతున్నాను. ఆ మాట్లాడుతున్న సందర్భంలో వచ్చి అసలు మాటలు పూర్తి కాకుండానే పోలీసులు వచ్చి తీసుకెళ్ళిండ్రు, అరెస్ట్ చేసిండ్రు. ఏం లేదు, ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడబలుక్కొని, అటు బీజేపీ అయితేనేది, ఇటు కాంగ్రెస్ అయితేనేది, రెండు జాతీయ పార్టీలు కూడబలుక్కొని ఇవాళ బలమైన ప్రత్యర్థి, తమ రెండు పార్టీలకు కూడా బలమైన ప్రత్యర్థిగా బీఆర్ఎస్ను భావిస్తూ బీఆర్ఎస్ ఉనికిని దెబ్బకొట్టాలి, బీఆర్ఎస్ని మరి ఇబ్బంది పెట్టాలి, ఇరుకున పెట్టాలనేటువంటి ప్రయత్నంతో అభండాలు వేస్తూ, బట్టగాల్సి మీదేస్తూ, కుట్ర చేస్తూ రెండు పార్టీలు కలిసి చేసినటువంటి సమిష్టి కుట్రనే ఇవాళ ఈ ఏసీబీ ఈడీ కేసు.
ఎక్కడైతే ఈరోజు అక్కడ జరిగిన సిచ్యువేషన్ చూస్తే పూర్తిగా స్వేచ్ఛగా మాట్లాడలేకపోయిన మీలాంటి నాయకులకు ఆంక్షలు విధిస్తున్నా మీరు ఏం మాట్లాడాలా ఏం మాట్లాడకూడదని ఆ ప్రభుత్వం ఎందుకు ఆంక్షలు విధిస్తుంది అంటే ఏం చెప్తారు? స్పష్టమవుతున్నది కదా. మేము ఈ 13 నెలల పాలనలోని వైఫల్యాలు ఎండగడతా ఉన్నాం, ప్రజలకు చెప్తా ఉన్నాం. ఈ దృష్టి మళ్లించే రాజకీయాలు ఎంతకాలం చేయగలుగుతావు రేవంత్ రెడ్డి గారని ప్రశ్నిస్తూ ఉన్నాము. అటు కేంద్ర ప్రభుత్వాన్ని కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ నిలదీస్తూ ఉన్నాము. మరి ఈ క్రమంలోనే కేవలం దృష్టి మళ్లించే దాంట్లో భాగంగానే, ప్రశ్నను నిర్బంధించే దాంట్లో భాగంగానే, ప్రశ్నించకుండా గొంతు నొక్కే దాంట్లో భాగంగానే ఈ అరెస్టులు. ఎవరైనా గొంతెత్తితే, ప్రభుత్వాలను ప్రశ్నిస్తే, నిలదీస్తే ఇదిగో ఇట్లా అరెస్టులు ఉంటాయని చెప్పడానికి ఇట్లాంటి అరెస్టులు తప్ప వేరే ఏం కాదు. ఈ జరిగిన ఈడీ కానీ ఏసీబీ కానీ ఈ ఫార్ములా ఈ రేస్ కేసులో జరిగినటువంటి ఎలాంటి అవకతవకలు కానీ ఒక్క ₹1 ఒక్క పైసా అవకతవక కానీ అక్కడ జరిగింది లేదు. ఏసీబీకి కానీ ఈడీకి కానీ. అట్లాంటి సందర్భం లేనిపోని కేసులు పెట్టి అనవసరంగా ఇబ్బంది పెట్టాలనేటువంటి కుట్ర తప్ప ఇంకేం లేదు. దాన్ని మేము నిరసన కూడా తెలియజేయలేదు. అక్కడ ఈడీ ఆఫీస్ దగ్గర మేమేం నిరసన తెలియజేస్తాం? మేము అక్కడికి వచ్చినటువంటి మీడియాతో మాట్లాడుతున్నాం. ఆ క్రమంలోనే ఇలాంటి అరెస్టులు, ఈ అరెస్టులకు బీఆర్ఎస్ శ్రేణులు, కేసులకు అరెస్టులకు బీఆర్ఎస్ శ్రేణులు, కేసీఆర్ గారి సైన్యం ఎప్పుడు భయపడదు. ఆయన కేసీఆర్ గారి నాయకత్వంలో సుశిక్షితులైనటువంటి సైనికులం మేము. దళపతి అడుగుజాడలో నడుస్తాం. తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎండగడతాం, కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడతాం, ఇచ్చిన హామీల్ని ప్రశ్నిస్తాం. దశాబ్దాల వెనుకకు రాష్ట్రాన్ని నెడుతున్నటువంటి ఈ పాలన వైఫల్యాలను తప్పకుండా నిలదీస్తాం. కేసులు ఏ రకమైన ఎన్ని కేసులు పెట్టినా ఈ కేసులకు మాత్రం జడిసేది లేదు, భయపడేది లేదు. జై తెలంగాణ. రైట్, ఇది పరిస్థితి. అయితే బీఆర్ఎస్ నాయకురాలని పూర్తిగా అక్రమ అరెస్ట్ చేయడం జరిగింది. ఈడీ ఆఫీస్ దగ్గర అయితే కేటీఆర్ విచారణకు హాజరయ్యే సమయంలో కేటీఆర్కి మద్దతుగా అయితే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కి మద్దతుగా అక్కడికి వెళ్ళడం జరిగింది. మీడియాతో మాట్లాడే సమయంలో పూర్తిగా అక్రమ అరెస్టులు, బలవంతంగా అక్కడున్న జీబులోకి తీసుకెళ్లడం, దాదాపు 8 గంటలు పోలీస్ స్టేషన్ ఉంచడం, ఇది కేవలం మేము ప్రశ్నిస్తున్నందుకే మా మీద అక్రమ కేసులు పెట్టి అక్రమ అరెస్టులు జరుపుతుందని బీఆర్ఎస్ నాయకులు బలంగా చెప్పడం జరుగుతుంది. చూద్దాం ఇంతవరకు ఈ కేసులు పరంపర కొనసాగుతుంది. ఎందుకంటే మనం గతంలో చూసినాం, వీకెండ్ వస్తే చాలు ఈ ఏదైతే ప్రశ్నించే వాళ్ళపైన అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేసే విషయాలు మనం గతంలో చాలానే చూసాం. ఇంకా ఎంతవరకు ఇది ముందుకు సాగుతాయనే విషయాలు కూడా మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. కెమెరామెన్ కిరణ్తో పవన్, మిర్రర్ టీవీ, హైదరాబాద్.